ఏంటి నేను లేకుండా ఒక్కరే వీడియో తీసుకుంటున్నారు? వచ్చారుగా, చెప్పండి. మీకు విషయం తెలుసా? మీకంటే అత్తమ్మకి నేనంటేనే ఎక్కువ ఇష్టం. అంత లేదమ్మా, నేనంటేనే ఎక్కువ ఇష్టం. లేదు లేదు, నేనంటేనే ఎక్కువ ఇష్టం. ఆవిడ మా అమ్మ, నేనంటేనే ఎక్కువ ఇష్టం. నీకు అమ్మ అయితే నాకు అత్తమ్మ, నేనంటేనే ఎక్కువ ఇష్టం. అవునా? సరే పద అడుగుదాం. అమ్మ నీకు ప్రశ్న, నీకు నేనంటే ఇష్టమా నిస్సి అంటే ఇష్టమా? నేనంటేనే ఇష్టం కదా అత్తమ్మ. ముందు మీరిద్దరు నాకు సమాధానం చెప్పండి. మీ ఇద్దరికి నేనంటే ఇష్టమా లేదా నేనంటే ఇష్టమా? అదేం ప్రశ్న, రెండు నువ్వే కదా. నేను చెప్పేది కూడా అదే, మీ ఇద్దరు కూడా ఒకటే కదా. అదేంటి? ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనంలో ఏం రాసింది? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఓహో, అంటే మేమిద్దరం ఒకటే అని చెప్పేసి అంటున్నావా? అంతే కదా. వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకటైపోవటం, వాళ్ళిద్దరు వేరువేరుగా ఉండటం కాదు. నేను ఇష్టమా నిషి ఇష్టమా అడిగే ప్రశ్న నేను ఇష్టమా లేదా నేను ఇష్టమా అడిగినట్టు ఉంది. నా దృష్టికి మీరిద్దరు వేరువేరు కాదు నాన్న, మీ ఇద్దరు నాకు ఒకటే. అర్థమైంది కదా. వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకటిగా జీవించటం. ఒక ఇంట్లో కలిసి ఉన్నంత మాత్రాన వివాహం అయినట్లు కాదు, ఇద్దరు ఒక్కటిగా ఉండటం వివాహం. ఈ విషయాన్ని మీ వైవాహిక జీవితంలో గుర్తుంచుకోండి.